జిల్లానికి చెప్పకుండా పోయే ప్రసక్తి లేదు. నిన్నటి రోజు పోరాట యోధుడు, మంచి పార్లమెంటేరియన్, అదేవిధంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి, పార్లమెంటేరియన్, రాజ్యసభ సభ్యుడిగాను ఎన్నో పోరాటాలు చేసిన సీతారామ ఏచూరి గారు చనిపోవడం, ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పి 2 నిమిషాలు మౌనం ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన కొత్తగా ఎన్నికైన మంత్రులు, ఎంపీలు, కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం చేసి సన్మానం చేయాలనే ఉద్దేశంతో 22వ తేదీ పెట్టడం జరిగింది. అయితే ఊహించిన విధంగా ఫ్లడ్స్ రావడంతో మంత్రులు నారాయణ గారైతేనేమి, అదేవిధంగా గౌరవనీయులు రామానాయుడు గారైతేనేమి, అదేవిధంగా శ్రీనివాస్ గారైతేనేమి, జనసేన మంత్రివర్యులైతేనేమి, అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో బిజీగా ఉండి ప్రజలను ఈ ఫ్లడ్స్ నుంచి బయటికి తేవాలనే ఒక ప్రయత్నంలో అందరూ బిజీగా ఉన్న సమయంలో, అదేవిధంగా ఒక పక్క ఈ ఫ్లడ్స్తో బాధపడుతుంటే మనము ఆ మీటింగ్ పెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎప్పుడు అనేది రేపు మేము అందరితో మళ్ళొకసారి కలిసి వాళ్ళ డేట్లు తీసుకొని మేము ఫిక్స్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాయిదా వేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రులు పగులనక ఈ వరద బాధితులను ఆదుకోవడానికి నిమగ్నమై నారాయణ గారు, అదేవిధంగా రామానాయుడు గారి భుజస్కంధాల మీద పెట్టి ఆ దినం శ్రీకృష్ణదేవరాయలు చెరువులు, వంకలు, బ్రిడ్జులు కడితే ఈ దినం ఈ జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ లేకనే అవన్నీ కూడా తెగిపోవడం జరుగుతూ ఉంది. ఈయన పనిచేసిన 5 ఏళ్లలో ఒక 5 రూపాయలు కూడా ఈ వంకలకు కానీ చెరువులకు కానీ ఆయన ఎక్కడ కూడా ఫండ్స్ పెట్టలేదు. అతని నిర్లక్ష్యం వల్ల ఈ దినం తెగిపోయి విజయవాడ దాదాపు చాలా మటుకు వంకలతో ఊరంతా కూడా నిండిపోయి బురదలతో నిండిపోయింది. అయితే ఒక వారం 10 రోజుల్లోనే నిరంతరం కూడా మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్ అంతా కూడా కష్టపడి ఎక్కడే కానీ వరదలు వచ్చింది అనే విధంగా లేకుండా ఇంత నీట్గా చేశారు అని చెప్పి ప్రశంసలు పొందారు. కాబట్టి ఇటువంటి సమయంలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మేము వాయిదా వేయడం జరిగింది. తప్పకుండా మేమైతే ఎవరైతే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, జనసేన మంత్రులు అందరినీ కూడా పిలిచి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం భారీ ఎత్తున పెట్టడం జరిగింది. కాబట్టి ఇది వాయిదా వేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు కూడా వాట్సాప్లో 22 అని పెడుతున్నారు. అది చాలా పొరపాటు. నెక్స్ట్ మంత్ డేట్ ఫిక్స్ చేస్తాము. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఒక తారీఖును నిర్ణయించి ప్రజలకందరికీ కూడా, బలిజ సోదరులందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాస్తవంగా మొదటి కూడా జగన్ అటువంటి మెంటాలిటీనే మనకందరికీ తెలుసు. పిల్లప్పటి నుంచి కూడా ఆయన పోలీస్ స్టేషన్ మీద పోయి దాడి చేయడం కానీ, ఎవరన్నా వాళ్ళకు అత్యంత సన్నిహితుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాడి చేయడం కానీ జరుగుతూ ఉంది. అతనికి ప్రభుత్వం అంటే కూడా నమ్మకం లేదు, ప్రజలన్నా కూడా నమ్మకం లేదు. దాదాపు ఆ బోట్లను వదిలేసి యాక్సిడెంట్ జరగాల అనే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కావాలనే ఆయన అనుచరులు ప్రయత్నం చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇవన్నీ కూడా అరికట్టడం జరిగింది. లేకపోతే దాదాపు 1,00,000 మంది జనము ఈ దినం రోడ్ల పాలై ఉంటారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికి పోలేదు. ఆయన ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే నువ్వే ఇబ్బంది పడతావు. మీ తండ్రి గారు ఆ దినం
ప్రజలకు మేలు చేశాడు, అయినా కూడా ఏ విధంగా చనిపోయాడో అందరూ తెలుసు. కాబట్టి నువ్వు చాలా ఘోరంగా ఈ విధమైన ఆలోచన ఉంటే నిన్ను ప్రజలు రోడ్ల మీద కొట్టే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి తెలియజేస్తుంది. ప్రమాదాలు ఉన్నాయి. ఆయన మెంటాలిటీ మనం చూసాం. తిరుమల కూడా ఏ విధంగా అరాచకాలు జరిగా చూసాం. ఇప్పుడు కూడా సిబిఐ వాళ్ళైతేనేమి ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అయితే చెప్తా ఉంది తిరుమలలో ఏదో ఒకటి చేయాలని ఉండారు అని చెప్పి. కాబట్టి తిరుమలలోనే కాదు, మన పవన్ కళ్యాణ్ మీద కూడా కాదు, మన ముఖ్యమంత్రి అందరి మీద కూడా ఆయన ఏదో ఒక విధంగా దాడి చేసి పరిపాలన హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఈ విధమైన దుష్టమైన ఆలోచనలు వచ్చాయి. ఈ దుష్ట ఆలోచనలకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఆయన కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఉంది, అప్పుడు మాదిరి కాదు. లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకోబోతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు, అంతకన్నా పెద్దోళ్ళైనా తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేయాలా, వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఇంకా కొంతమంది అధికారులు అటువంటి వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. మీ ప్రవర్తన మారకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి ఇటువంటి దుష్ట పరిపాలనను, దుష్ట శక్తులను అరికడతారనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు.